ఆగుండ్రి. ఏందిది? ఎంతమంది వస్తారు? సైన్మా టాకీస్ అనుకుంటుర్రా? మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో ఇక వస్తూనే ఉంటారా? ఇంటర్వెల్ కూడా ఉండదా? ఎవరొచ్చారో నాకు అనవసరం. నేను విరాట్ మదర్ని. వాణ్ణి చూడాలి, వాడితో మాట్లాడాలి. ప్లీజ్ ఎల్లుండ్రి. డాడీకి ఎలా ఉంది? మాట్లాడుతున్నారా? డేంజర్ ఏం లేదని చెప్పారు. సర్జరీ కూడా చేయాల్సిన అవసరం లేదన్నారు. థ్యాంక్ గాడ్. ఎలా పెరిగావు, ఎలా బ్రతికావు, చివరికి నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది విరాట్. బాధపడకు మామ్. ఊరుకోండి విరాట్ బాబు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇప్పుడు ఆ న్యాయం కూడా నాకు అన్యాయం చేయాలనుకుంటుంది. ఏమైంది విరాట్? భూమి నన్ను నమ్మడం లేదు మామ్. నేను కావాలని చేశాను అనుకుంటుంది. నాకు ఎలాగైనా శిక్ష వేయిస్తాను అంటుంది. విన్నాను విరాట్. భూమి నిన్ను కాపాడడానికి ట్రై చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు. భూమి, భూమి, ఇరాట బాబును వదిలిపెట్టారా? ఎట్ట వదిలిపెడతారు అప్పలరాజు? వదిలేయడానికి ఆ బాబు చేసింది మామూలు నేరమా? ఓ నిండు పానాన్ని నిలువులా తీసేసినాడు. అంటే నిజంగానే ఇరాట బాబు సుబ్బు మీద కక్షతోనే కాల్చాడా భూమి? అవును, అట్టంటి మడిచికి శిక్ష పడి తీరాలా. భూమి, ఏం తెలుసా నువ్వు విరాట్ బాబు నేరం చేశాడు అంటున్నావు? అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? పోనీ మీకు తెలుసా అమ్మా? మీరు ఆడే ఉన్నారు కదా. సుబ్బుని విరాట్ బాబు చంపకుండా ఇంకెవరు కాల్చి చంపినారు? సుబ్బుని. ఏటమ్మా మీరనేది? ఇరాట బాబు కాకపోతే ఎవరు చంపుతారు? నాకు తెలీదు. నిజాలేంటో తెలుసుకోకుండా నిందలేయటం మంచిది కాదు అని అంటున్నాను. సార్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతాను సార్. ఈ మర్డర్ మీరు కావాలని చేయలేదని నాకు తెలుసు. ఈ నేరం విరాట్ బాబు కావాలని చేసినాడని నా నమ్ముతున్నానమ్మా. భూమి మాటలు మీరేం పట్టించుకోకండి ఆంటీ. మరి ఏం సాక్ష్యం చూసుకుని భూమి విరాట్ని జైలుకి పంపిస్తానంటోంది? దాని మొహం, మనకు తెలియని సాక్ష్యాలు దాని దగ్గరే ఉన్నాయి. నా మనసాక్షి చెప్తుందమ్మా. విరాట్ బాబు నాటకాన్ని నిజం చేస్తానన్నారు. అన్నట్టుగానే నాటకం వేసే రోజు యువరాజు భటుడిని సంపాల్సిందేనని కథ మార్చేసినాడు. అవును విరాట్, ఆ మార్పు ఎవరు చేశారు? నేనే చేశాను మా. ముందనుకున్న ప్రకారం భూమికి నిప్పంటించే సీన్ తీసేయాలి అనుకున్నాను. ఎవరు మీరంతా? ఎవరు మీరు? దొంగ దొంగ దొంగ! వదలు, వదలు! అరవకు, అరిచామంటే కంఠం తెగిపోద్ది. రేయ్, మీరు వెతకండి రా, వెతకండి. దగ్గరికి వచ్చారో చంపేస్తా. భూమి, వీడి ముసుగు తీసేయ్. వీడి మొహం చూడాలి. భూమి, ముసుగుది. ముసుగుది నువ్వు. తారాదేవి గారు మనల్ని చంపేస్తారు. నీకేం కాలేదుగా? ఏం కాలేదు, చిన్న గాయమే. ఆసుపత్రికి వెళ్దాం పద. పర్వాలేదబ్బి, చిన్న గాయమే. మేడం, ఆడు పారిపోయాడు మేడం. అసలు వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు? మేడం, నేను అప్పుడే తిందాం కదా అని లోపలికి వెళ్ళాను. వాళ్ళు ఎలా వచ్చారో గమనించలేదు.
అబ్బి సరిగ్గా సమయానికి వచ్చినావు సానా థ్యాంక్స్. థ్యాంక్స్ నాకు కాదు భూమి, అత్తకి చెప్పు. నన్ను ఆవిడ ఇటు తీసుకొచ్చినది నీకేదో ప్రమాదం ఉండదని. ఊరుకో అప్పి, ఏం లేదు భూమి. తారాదేవమ్మ గారి భర్త హాస్పిటల్లో ఉన్నారు కదా, చూసి ఇంటికి పోతూ ఉంటే అప్పలరాజు కనపడ్డాడు. ఆటో ఎందుకు అని అప్పలరాజు బండెక్కాను. పోతూ పోతూ ఏదో అలికిడైతే ఇక్కడ ఆగాం. అబద్ధం చెప్పకమ్మా. ఈ భూమిని చంపేయడానికి తారాదేవమ్మ ప్లాన్ చేయడం నువ్వు విన్నావు. నన్ను కాపాడాలని అప్పిగాడి దగ్గరికి వెళ్ళి ప్రమాదం ఉందని చెప్పి బలవంతం చేసి తీసుకొచ్చినావు. అలా అనకు భూమి, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా. అయినా నువ్వేంటమ్మా ఇలా మారిపోయావు? నీ కూతురే సుబ్బుగాడిలాగా ఎవరి చేతిలోనో హత్యకు గురి అయి ఉంటే తల్లిగా నీకు కడుపు కొత్తేటో తెలుసుండేది. సుబ్బు తల్లిదండ్రులు నాకన్నా పేదవాళ్ళు. వాళ్ళు నన్ను కోరింది ఒక్కటే, సుబ్బుకి ఆత్మశాంతి కలిగించమని. విరాట్కి శిక్షపడితే సుబ్బు ఆత్మ శాంతిస్తుంది. అది కాదు భూమి. ఇంకేం మాట్లాడబాకత్త, భూమి ఆవేశంలో ఉన్నది. నువ్వు పద, నువ్వురా. భూమి, అత్త, భూమి దగ్గర ఏదన్నా సాక్ష్యం దొరుకుతుందేమోనని ఆ శేషమ్మే మనుషుల్ని పంపినట్టుంది. నీ కూతురని తెలిస్తే క్షణంలో బుడి చేస్తారు. జాగ్రత్తగా ఉండత్తా. పదే పదే భూమికి ఎదురవ్వమాక, అనుమానం రాని మాక. గ్రాని గ్రాని ఏంటిది? ఏంటి గ్రాని ఇది? నువ్వు మరి మన రేంజ్కి నువ్వు ఇలా సూసైడ్ చేసుకోవడం ఏం బాలేదు. అయినా ఇప్పటికిప్పుడు థర్డ్ ఎంపైర్లా చచ్చిపోవాలని ఇంత సడన్ అయినా ఎందుకు తీసుకున్నావు? చావు వచ్చేదాకా ఆగలేవక్క. వస్తుందిరా, నాకు చావు డైలీ న్యూస్ పేపర్ లాగా వచ్చి పలకరించిపోతుందిరా. మీ ఇద్దరితో సావాసం నాకు శవాసనం లాగా ఉంది. రే చెర్రీ, నీ మొహం చూస్తుంటే నాకు చిర్రెత్తుకొస్తుందిరా. అరే, బొత్తిగా డమ్మీ గడివైపోయావేంట్రా? హాస్టల్లో ఉన్నది ఆర్నాల్డ్ స్క్వాల్జ్నెగ్గరో, ఆల్ టైమ్ రికార్డు బాడీ బిల్డర్సో కాదు, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలరా. కోడి పిల్లల్ని గద్దెత్తుకొచ్చినట్టు ఎత్తుకు రావచ్చు. చాలా ట్రై చేశాం. ఆహా, రే ఎదవన్నారా ఎదవల్లారా, నేను ఎత్తుకు రమ్మన్నది చిన్న వస్తువురా, బొచ్చు గడ్డం. ఆ బొచ్చు తీసుకురాలేని బచ్చానాయాళ్ళారా. ఎందుకురా మీకు రౌడీజం? రూమ్ అంతా వెతికాం గ్రాని, ఎక్కడ దొరకలేదు. అవును, మనకు కనపడేలాగా పెట్టడానికి ఆ భూమి బొమ్మలతో ఆడుకునే చిన్నపిల్ల కాదురా, అది వేర నారి. దానికి మన జుట్టు అందిందనుకో, మన గుట్టు మట్టు రట్టు చేసేసి మన జట్టుని మట్టు పెట్టేస్తుందిరా పిచ్చి మొహాలారా. మాక్సిమం దాన్ని వేసేసి వచ్చేద్దాం అనుకున్నా, కానీ అప్పలరాజు గడు సెక్యూరిటీ వాళ్ళు అందరూ వచ్చేసారు. లక్కీగా తప్పించుకున్నా, లేదంటే ముక్కలు ముక్కలుగా చేసేసేవాడు. రే 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 రే, ఏమంటున్నావురా నువ్వు? అంటే అందరికీ మీ మొహాల్ని షోరీలు చేసి వచ్చేసారా? లేదు గ్రాని, మాస్క్ తీసేస్తారన్న టైంలో భూమిని చాక్తో కసక్కమని కోసేశాను. గసలు ఆ రోజు నాటకం ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 5 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది మేడం, కానీ ఎందుకు ఒక అరగంట ఆలస్యమైంది. విరాట్ సార్ కొత్తది డమ్మీగా చేయిస్తానని చెప్పడం అందరూ విన్నారు మేడం. అవును మేడం. నీ దగ్గర ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయి భూమి? ఉన్నాయి మేడం.